వక్ఫ్ బిల్లు ఆమోదం పొందిన తరువాత దేశవ్యాప్తంగా దీనిపై చర్చ మొదలైంది. ఇస్లామిక్ చట్టం ప్రకారం మతపరమైన లేదా దాతృత్వ ప్రయోజనాల కోసం ప్రత్యేకంగా అంకితం చేసిన ఆస్తులను వక్ఫ్ బోర్డు నిర్వహిస్తుంది. వక్ఫ్ నమోదు చేసుకున్న తరువాత ఆస్తి దాత నుంచి అల్లాహ్కు బదిలీ అవుతుంది. దీనిలో ఎలాంటి మార్పులు చేయడానికి వీలుండదు. వక్ఫ్ అనే పదం అరబిక్ పదం వక్ఫా నుంచి ఉద్భవించింది. దీని అర్థం దేవుని పేరుతో అర్పించిన వస్తువు లేదా ప్రజల సంక్షేమం కోసం ఇచ్చిన డబ్బు. భారతదేశంలో వక్ఫ్ నిర్వహణ మరింత స్వయం ప్రతిపత్తి కలిగి ఉంటుంది. అయితే పాకిస్తాన్, బంగ్లాదేశ్లలో దానిపై ప్రభుత్వ నియంత్రణ ఎక్కువగా ఉంటుంది. భారతదేశంలో వక్ఫ్ చట్టం మైనారిటీ హక్కులతో ముడిపడి ఉంది. అయితే పాకిస్తాన్, బంగ్లాదేశ్లలో ఇది ఇస్లామిక్ పరిపాలనలో ఒక భాగం. వక్ఫ్కు భూమిని దానం చేయడంలో హైదరాబాద్ నిజాం ముందంజలో ఉన్నారు. నిజాం అనేది నిజాం ఉల్ ముల్క్ సంక్షిప్త రూపం లేదా రాష్ట్ర నిర్వాహకుడి బిరుదు. హైదరాబాద్ లో వాస్తవానికి 10 మంది నిజాంలు ఉన్నారు. మొదటి వారు మీర్ కమరుద్దీన్ ఖాన్ 1724 నుంచి 1748 వరకు ఆయన కాలం. చివరి వారు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ముఖ్యంగా నిజాం ఉల్ ముల్క్ అసాఫ్జా 7 దక్కన్ ప్రాంతంలో వక్ఫ్కు వేల ఎకరాల భూమిని దానం చేశారు. నిజాంలు ముస్లింలకు మాత్రమే దాతృత్వం చేయడంలో ప్రసిద్ధి చెందారని కాదు. యాదగిరిగుట్ట ఆలయం, తిరుపతి ఆలయం, అమృత్సర్లోని స్వర్ణ దేవాలయం వంటి ప్రధాన ఆలయాలకు నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ భారీగా విరాళాలు ఇచ్చారు. నిజాం వక్ఫ్కు ఇచ్చిన మొత్తం భూమి గురించి పూర్తి సమాచారం అందుబాటులో లేదు. దక్షిణ భారతదేశం గురించి మాట్లాడుకుంటే వారితోనే కాకుండా గోల్కొండ, బీజాపూర్ సుల్తాన్లు కూడా మదర్సాలు, మత సంస్థలకు ఉదారంగా విరాళాలు ఇచ్చారు. మొఘల్ చక్రవర్తి అక్బర్ అనేక చోట్ల వక్ఫులకు భూములు ఇచ్చారు. దీనిలో ఎక్కువ భూమిని మతపరమైన ప్రదేశాలకు ఇచ్చారు. అక్బర్ తరువాత ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించిన షాజహాన్, ఔరంగజేబు కూడా ఢిల్లీ, ఆగ్రా, హైదరాబాద్లలో మసీదులు, దర్గాలకు భారీ ఆస్తులను విరాళంగా ఇచ్చారు. బేగంలు, యువరాణులు కూడా వక్ఫ్కు గణనీయమైన ఆస్తులను విరాళంగా ఇచ్చారు. హజ్రత్ నిజాముద్దీన్ ఔలియా, ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ వంటి సూఫీ సాధువుల దర్గాలు వారి అనుచరులు విరాళంగా ఇచ్చిన భారీ సంపదను పొందాయి. సాలార్ మసూద్ ఘాజీ, బాబా ఫరీద్ దర్గాలు కూడా పెద్ద వక్ఫ్ ఆస్తులను పొందాయి. సర్ సయ్యద్ మహమ్మద్ వంటి పారిశ్రామికవేత్తలు అహ్మదాబాద్ కు చెందిన వకీల్ కుటుంబం విద్య, మతపరమైన సంస్థల కోసం వక్ఫ్కు విరాళాలు ఇచ్చారు. ఉత్తరప్రదేశ్, బిహార్లకు చెందిన సంపన్న ముస్లిం భాగస్వాములు గ్రామీణ ప్రాంతాల్లో వక్ఫ్ భూములను దానం చేశారు. ఇప్పటి కాలంలో ప్రధాన దాతల గురించి మాట్లాడితే మాజీ ఉపరాష్ట్రపతి అబ్దుల్ హమీద్ అన్సారీ, ప్రముఖ పారిశ్రామికవేత్త, విప్రో యజమాని అజీం ప్రేమ్జీ విద్య, ఆరోగ్యం కోసం వక్ఫ్ ఆస్తులను విరాళంగా ఇచ్చారు. దేవ్ బంద్, నద్వతుల్ ఉలామా వంటి సంస్థలు కూడా తమ కార్యకలాపాలను కొనసాగించడానికి పెద్ద మొత్తంలో విరాళాల్ని అందుకున్నాయి.